ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. పరాభవ నామ సంవత్సరం అంటే ఏంటి? అసలు ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? అందరం చాలా మంది అనుకునే వాళ్ళం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అప్పట్లో ఏం చెప్పారో ఇప్పుడు అదే జరుగుతుంది అనేసి. సో మరి ఈ సంవత్సరంలో కూడా అలాంటివి జరగబోతాయా? అసలు ఇది శుభమా అశుభమా? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారని ప్రముఖ జ్యోతిష్యులు సుభాష్ శర్మ గురుగారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఈ కాలం చూస్తే నిజంగా ఇప్పుడు జరుగుతున్న తల్లి కొడుకుల్ని చంపడం కానీ, పిల్లల్ని 2 నెలల పిల్లల్ని అసలు కనికరం లేకుండా చేస్తున్నారు. అంటే మానవత్వం అనేది జన్మనిచ్చిన తల్లికి కూడా లేకుండా పోతుంది. అయితే ఇన్ని దారుణాలు చూస్తున్నాం. అందరూ ఏమనుకుంటున్నారంటే కలియుగం అంతం అవుతుంది, అందుకే ఇలాంటివి జరుగుతున్నాయి. ఎప్పుడో బ్రహ్మేంద్ర స్వామి చెప్పేశారు, వీరబ్రహ్మేంద్ర స్వామి. ఇప్పుడు మనం కల్లారా చూస్తున్నాం. వాయి వరుస లేకుండా పెళ్లిళ్ళు కానీ, ప్రేమించుకోవడాలు, చంపడాలు, ఒకరినొకరిని ఒక మృగాల్లాగా తయారైపోయారు. మరి ఈ పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది? ఇది శుభమా అశుభమా? అసలు ఈ సంవత్సరం అంటే ఏమిటి? చాలా మంచి ప్రశ్న. ఎంతో మందికి మదిలో మెలిగేటటువంటి ఒక సందేహాన్ని మీరు అడిగారు. చాలా హర్షించదగ్గటువంటి విషయం. తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే పరాభవ నామ సంవత్సరం అంటే ఆ పేరుకి ఒక పరమార్థం ఉంది. ఏంటి అంటే గనక పరాభవము అంటే మామూలుగా మనం వాడుకునేటటువంటి భాషలో బాధ, దుఃఖము, అరిష్టము, అలాగే నాశనము, ఇవన్నీ కూడా పరాభవ నామ సంవత్సరానికి వచ్చేటటువంటి అర్థాలు. అంటే ఈ సంవత్సరము ప్రజలందరూ కూడా గుణపాఠాన్ని నేర్చుకునేటటువంటి సంవత్సరంగా మారిపోతూ ఉంది. అంటే గుణపాఠము అంటే కాలానికి మించినటువంటి గురువు ప్రపంచంలో ఎవరు ఉండరు అని శాస్త్రం. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా మనుషులందరికీ కూడా ఒక లెసన్ గా మారిపోతుంది. అంటే మామూలుగా 2019లో 20లో మనకు కోవిడ్ వచ్చింది. అప్పుడు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అంటే ఎన్ని డబ్బులున్నా ఆరోగ్యాన్ని కాపాడుకోలేము, 1000 కోట్లున్నా ప్రాణాన్ని మనం కాపాడుకోలేము. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఏమవుతుంది అని అంటే గనక మనుషులలో మానవత్వం అనేటటువంటిది చచ్చిపోయి మితిమీరినటువంటి గర్వంతో ఉండేటటువంటి సంవత్సరమే ఈ పరాభవ నామ సంవత్సరం. అంటే ఆల్మోస్ట్ అందరికీ అవమానాలు, దుఃఖములు, బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా ఏర్పడేటటువంటి సంవత్సరంగా ఈ సంవత్సరం మిగలబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం అనేటటువంటిది జీవితంలో కానీ లేదా ఎవరి లైఫ్లోనైనా ఒక మర్చిపోలేనటువంటి సంవత్సరం ఏదైనా ఉంది అంటే అది ఈ పరాభవ నామ సంవత్సరం అని చెప్తూ ఉంటారు. అంతటి నీచమైనటువంటిది అంటే సంవత్సరానికి అనేటటువంటిది కాదు, ఈ సంవత్సరంలో జరిగేటటువంటి కొన్ని ఘోరాల గురించి చెప్తున్నాను. అలాగే కాలజ్ఞానం అనేటటువంటిది మనం అందరికీ తెలుసు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి ఒక్క విషయము అంటే 100% అన్ని జరిగినటువంటి సంఘటనలే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా. ఇంకా అలాగే పరాభవ నామ సంవత్సరంలో కూడా తన కాలజ్ఞానంలో అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. ఏ రకంగా ఉంటుంది పరాభవ నామ సంవత్సరం అంటే ఆ మహాత్ముడు చెప్పినటువంటి విషయాలు కనుక ఒకసారి గుర్తు తెచ్చుకుంటే, పరాభవ నామ సంవత్సరం వచ్చింది అని అంటే ఆ సంవత్సరంలో ముఖ్యంగా పిల్లల యొక్క మరణాలు విపరీతంగా జరుగుతూ ఉంటాయి. చిన్న పిల్లలు అంటే మామూలుగా 12 సంవత్సరాల్లో పిల్లల యొక్క మరణాలు చాలా విపరీతంగా జరుగుతూ ఉంటాయి. అలాగే వీళ్లకు లైంగిక దాడులు విపరీతంగా జరిగేటటువంటి ప్రమాదాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏర్పడతాయి. అలాగే వరసలు మర్చిపోయి ఒకరినొకరు దూషించుకోవడం, కొట్టుకోవడం, నరుక్కోవడం, చంపుకోవడము, అసలు వావి వరసలు లేకుండా దూషించుకోవడము, రోడ్డున పడి నానా రభస చేయడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు ఎక్కువగా జరిగేటటువంటి పరిస్థితులు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏర్పడతాయి. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరంలో రాజకీయాలలో ఎన్నో రకాలైనటువంటి అకృత్యాలు జరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు దూషించుకోవడము, తిట్టుకోవడము, కొట్టుకోవడము, లేదు అంటే నానా మాటలు అనుకోవడం, రాజకీయాలలో కూడా అనేక మార్పులు వచ్చేటటువంటి అంశాలు కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరాభవం అంటేనే దుఃఖముతో కూడుకున్నటువంటిది అని అర్థము. మనము ఎంత మంచిగా ఉన్నా ఈ నేచర్ ఎలా ఉంటుందంటే, మీకు ఒక కష్టం వచ్చింది, నేను ఏదైనా సహాయం చేద్దాం అనుకున్నా 10 మంది దాన్ని నానా రకాలుగా అనుకునేటటువంటి సందర్భాలు అనేక రకాలుగా ఏర్పడతాయి. అంటే ఈ సంవత్సరం అంతా కూడా మనం మంచి చేసినా మనకు చెడే ఎదురయ్యేటటువంటి లక్షణాలు కలిగినటువంటిది ఈ పరాభవ నామ సంవత్సరం. దీని యొక్క ప్రభావం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే జూన్ 2వ తారీఖు నుండి
దీని యొక్క ప్రభావం అంతా కూడా మనుషుల మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఒకరినొకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం, నరుక్కోవడం, అసలు భార్యాభర్తల మధ్య కోపాలు, ఆవేశాలు పెరిగిపోతూ ఉంటాయి. కోర్టులో అంటే ఇంటిలో కంటే కోర్టులోనే ఎక్కువగా సమయాన్ని గడిపేటటువంటి పరిస్థితులు, దౌర్భాగ్యాలు. అంటే విడాకుల కోసము, లేదు అనంటే ఈ యొక్క సెక్షన్, ఇప్పుడు ఆడవాళ్ళకి అన్ని సెక్షన్లు పెరిగిపోయేసరికి తప్పు చేసినా, ఒప్పు చేసినా వాళ్ళేదే పై చేయి అనేటటువంటి గర్వంతో మితిమీరిపోతూ ఉంటారు. ఈ సంవత్సరం ఆడవాళ్లకు అనేక రకములైనటువంటి ఘోర ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. చాలా రకాలుగా నష్టపోయేటటువంటి స్త్రీలు ఎక్కువగా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తన కాలజ్ఞానంలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ పరాభవ నామ సంవత్సరంలో ఎక్కువగా జరుగుతాయి. అందులోనూ డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఉంటారు. మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది. గుడి దగ్గర కంటే ఎక్కువగా ఈ మద్యం దుకాణాల దగ్గర ఎక్కువగా మంది సంచరిస్తూ ఉంటారు. అంటే మంచి కంటే ఎక్కువ చెడే ఎక్కువగా. అంటే కల్చర్ అనేటటువంటి ఎలా ఉంటుందంటే విలాసవంతమైనటువంటి జీవితము, భోగవంతమైనటువంటి జీవితము ఇవే గడపాలని చూస్తారు తప్ప మంచికి గాని, దాన ధర్మానికి గాని, భగవంతుడంటే గాని ఇవన్నీ కూడా మర్చిపోయేటటువంటి పరిస్థితులు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏర్పడతాయి. కాబట్టి పరాభవం అంటే దుఃఖము, కష్టము. ఇవన్నీ కూడా మనిషికి ఏంటి గుణపాఠాలు. ఎవరు మంచివాడు, ఎవరు చెడ్డవాడు, ఎవరు మనవాడు, ఎవడు పరాయివాడు, ఎవరు మనతో స్నేహం చేసేటప్పుడు బాగుంటారు, మన వెనక గోతులు ఎవరు తీస్తారు, ఇవన్నీ తెలుసుకునేటటువంటి సంవత్సరమే పరాభవ నామ సంవత్సరము అని దీని యొక్క అర్థము. కాబట్టి చాలా మంది జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మంచి ఎప్పటికైనా కర్మ వలె మనల్ని కాపాడుతూ ఉంటుంది. చెడు ఎప్పటికైనా సరే అది కర్మ అనేటటువంటిది మనిషిని అతపాతాళానికి తొక్కేస్తుంది. ఎంత పెద్ద, ఇప్పుడు పురాణాలు తీసుకున్న ఎంత పెద్ద రాక్షసుడైనా, ఎంత పెద్ద భగవంతుడైనా గర్వం తలకెక్కింది అంటే అతపాతాళానికి పోయేట సందర్భాలే చూసాము తప్ప ఎవ్వడూ కూడా బాగుపడినట్టు చరిత్రలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి ఈ సంవత్సరం గర్వం తగ్గించుకోండి, మాట అదుపులో పెట్టుకోండి. కత్తి కంటే పదునైనది మాట. జీవితం ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరూ 3 నియమాలు పాటించండి. అంతకు మించి ఏం అవసరం లేదు. మాట అదుపులో పెట్టుకోండి, మనస్సుని కంట్రోల్లో పెట్టుకోండి, ప్రతి ఒక్క విషయానికి రియాక్ట్ కాకండి. ఈ 3 విషయాలు మీరు అర్థం చేసుకొని దాన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకొని ఏ రకంగా పాటిస్తారో వాళ్ళ జీవితం ఈ సంవత్సరం చాలా హ్యాపీగా ఉంటుందండి. చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాన్.